వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం. యతః ప్రాప్తకృపా లోకా లోకా ముక్తా కలేర్గ్రహాత్. యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః. తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధాభక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా. తాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణను. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణను. నీరేజ పత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. భాగవత మహాపురాణంలోని అష్టమ స్కంధంలో మనం 22వ అధ్యాయంలో ఉన్నాం. బలిచక్రవర్తి భగవంతుని స్తుతించుట, భగవంతుడు ఆయన ఎడ ప్రసన్నుడవుట. శ్రీ శుకోవాచ. ఏవం విప్రకృతో రాజన్ బలిర్భగవతాసురః భిద్యమానోప్యభిన్నాత్మా ప్రత్యాహ విక్లవం వచః. శుక్రవారన్నాడు, పరీక్షిత్ మహారాజా, భగవంతుడు దైత్యరాజైన బలిచక్రవర్తిని ఈ విధంగా తిరస్కరించి అతని ధైర్యమును సడలింపజేయుటకు ప్రయత్నించాడు. కానీ బలి ఏమాత్రము చలింపక ధైర్యంగా ఇలా అన్నాడు. చాలా గొప్పగా ఉంటుంది. బలిరువాచ. యద్యుత్తమ శ్లోక భవాన్ మమేరితం. బలి చాలా గొప్ప జ్ఞాని. యద్యుత్తమ శ్లోక భవాన్ మమేరితం వచో వ్యలీకం సురవర్యమన్యతే. కరోమ్యుతం తన్న భవేత్ ప్రలంభనం పదం తృతీయం కురుషీష్ణి మే నిజం. బిభేమి నాహం నిరయాత్ పదచ్యుతో నపాశబంధాద్వ్యసనాద్ దురత్యయాత్. నైవార్థకృచ్ఛ్రాద్భవతో వినిగ్రహాత్ అసాధువాదాద్భృశముద్విజేయథ. బలి అన్నాడు, దేవాదిదేవా, నీ కీర్తి మిగుల పవిత్రమైనది. నా మాటలు అసత్యములని భావిస్తున్నావా? అలా కాదు. వాటిని నేను సత్యము చేసి చూపిస్తాను. నిన్ను నేను మోసగించను. పుణ్యకీర్తి, నన్ను నేను నీకు సమర్పించుకొంటిని, అంచేత దయచేసి నీ 3వ పాదము నా తలపై ఉంచుము అన్నాడు. ఇక్కడ అలా కాదు బలిచక్రవర్తి, 3 అడుగుల నేల ఇస్తానన్నావు, 2 అడుగులతో మొత్తం అంతా నేను చుట్టేశాను, 3వ అడుగు తీసుకునేందుకు నీ దగ్గర ఏమీ లేదన్నాడు మహావిష్ణువు. అంచేత నువ్వు దానం అన్న మాటని ఒప్పుకున్నాక ఇప్పుడు అబద్ధానికి లోనైనావు కాబట్టి నువ్వు అపరాధం అనర్చావు, నీకు ఈ యాతనలన్నీ వస్తాయి అన్నమాట అన్నాడు. బలి అంటాడు,
నన్ను నేను నీకు సమర్పించుకున్నాక ఇక నాదనేది ఎలాగో ఉండదు. నీ మూడవ పాదము నా తల మీద పెట్టు అన్నప్పుడు అపరాధం ఇంకా లేదు. అంటే ఏమిటి? మిగిలింది కేవలం నేను, నా అహంకారం, నా చిత్తం, ఈ గోల. దానిని కూడా నీకు సమర్పిస్తున్నప్పుడు నీ పాదాన్ని నా తల మీద పెట్టమన్నాను. నీకు నాకు ఒకే ఒక వ్యత్యాసం ఏమిటంటే, ఈ భూమి మీద నేనున్నాను, ఈ శరీరము దీని కొలమానమే ఉన్నది మధ్యలో. అది నీకు సమర్పించుకున్నాను కాబట్టి మీ మూడవ పాదం అంటే మూడవ అడుగు కూడా నేను నీకు ఇచ్చినట్టే అవుతుంది అన్నమాట. ఇక్కడ వస్తాం. ఎంత గొప్ప మాట అన్నాడు ఆయన. మన వాంగ్మయంలోని తత్వచింతన యావత్తు ఇక్కడ ఉన్నది. నన్ను నేను నీకు సమర్పించుకున్నాను కనుక దయచేసి నీ మూడవ పాదమును నా తలపై ఉంచుము అన్నాడు. నేను నరకయాతనకు కానీ నా రాజ్య పదవి నష్టమగుట వలన కానీ భయపడ్ను. పాశములచే బంధింపబడినను అపారమైన దుఃఖమునకు లోనైనను నేను భయపడ్ను. ఆర్థిక సంకటము ఏర్పడినను నాకు భయం లేదు. ఇంతకంటే గొప్ప శిక్ష విధించినను నేను భయపడను. నేను కేవలం అపకీర్తికి మాత్రమే భయపడతానన్నాడు. ఈ మాట వాల్మీకి రామాయణంలో వస్తుంది. శ్రీరాముడు అంటాడు, పుంసాం శ్లాఘ్యతమం మన్యే దండమర్హత్తమార్పితం యం న మాతా పితా భ్రాతా సుహృదశ్చాదిశంతి. మీ వంటి పూజ్యులైన గురుజనుల ద్వారా విధింపబడిన శిక్ష జీవమాతృలకందరికీ కీర్తిని పెంపొందిస్తుంది. అట్టి శిక్షను తల్లిదండ్రులు, సోదరులు, ఆత్మీయులకు వారు మోహవశమును కూడా విధింపజాలరు. త్వం నూనమసురాణాం నః పారోక్షః పరమో గురుః యో నోనేకమదాంధానాం విభ్రంశం చక్షురాదిశత్. యస్మిన్ వైరానుబంధేన రూఢేన విబుధేతరాః బహవో లేభిరే సిద్ధిం యాముహైకాంతయోగినః. తేనాహం నిగృహీతోస్మి భవతా భూరి కర్మణా బద్ధశ్చ వారుణైః పాశైర్నాతి వ్రీడేన చ వ్యధే. పితామహో మే భవదీయ సమ్మతః ప్రహ్లాద ఆవిష్కృత సాధువాదః భవద్విపక్షేణ విచిత్రవైషసం సంప్రాపితస్త్వత్పరమః స్వపిత్రా. కిమాత్మనానేన జహాతి యోऽन्तతః కిం రిక్తకారైః స్వజనాఖ్యదస్యుభిః కిం జాయయా సంసృతిహేతుభూతయా మత్యశ్చ గేహైః కిమిహాయుషో వ్యయః. నీవు అసురులకు పరోక్షంగా శ్రేష్టమైన శిక్షణను ఇస్తావు కనుక నీవు మాకు పరమ గురుడవు అన్నాడు. మేము ధనము, వంశము, బలము మొదలగు వాటిచే గర్వాంధులమైనప్పుడు నీవు వాటిని మా నుండి లాక్కొని మాకు కనువిప్పు కలిగిస్తావు. ఈ విధంగా నీవు మమ్ములను సన్మార్గమును నడిపిస్తావు. నీవు మాకు ఉనర్చిన ఉపకారము వర్ణింపనలవి కానిది. యోగులు అనన్యభావముతో యోగ సాధన చేసి సిద్ధిని పొందగలరు గాని లోగడ పెక్కుమంది అసురులు నీ పట్ల దృఢమైన శత్రుభావమును వహించి యోగులకు ప్రాప్తించు సిద్ధినే పొందారు కదా. నీ లీలలు మహిమలు అనంతములు. నన్ను శిక్షించుట గాని వరుణపాశముచే బంధించుట గాని నీ లీలలలోని భాగములే. దీని వలన నేను ఏమాత్రము సిగ్గుపడను, ఎట్టి వ్యధకును లోనుగానన్నాడు. ప్రభు, నా పితామహుడైన ప్రహ్లాదుని కీర్తి జగత్ ప్రసిద్ధము కదా. అతడు నీ భక్తులలో మిగుల ఉత్తముడని పరిగణింపబడ్డాడు. అతని తండ్రి అయిన హిరణ్యకశిపుడు నీపై గల వైరభావ కారణముగా ప్రహ్లాదుని పెక్కు విధమున బాధించాడు గాని అతడు నిరంతరము నిన్నే స్మరిస్తూ తన జీవితమును నీకే అంకితమునర్చాడు. మరణధర్మము కలిగిన మనిషికి దేహంతో పని ఏమిటి? మంచి ప్రశ్న. మరణధర్మము గల ఈ మనిషికి ఈ దేహంతో ఏంటి పని? ఒక పని ఉంది. చివరకు ఏదో ఒకనాడు ఆ దేహమును విడిచిపెట్టవలసిందే కదా. నావారు అనుకునే స్వజనులు కూడా ఆస్తిపాస్తులను అనుభవించడు దోపిడీ దొంగల సుమా. అట్టి వారితో గల ప్రయోజనం ఏమిటి? ఇక సంసార సాగరంలో ముంచిపోయినట్టి భార్యతో పని ఏమిటి? గృహాదుల యందు మోహపరుట వలన ఆయుక్షీణమే గాని వేరొక లాభమేమి లేదు కదా. అందువలన మరణధర్మము కలిగిన శరీరము ద్వారా శాశ్వతుడైన పరమాత్మను పొందుటయే అన్నిటికంటే మీరు మిక్కిలి లాభము అన్నాడు.
గట్టిగా మూటగట్టుకోవలసిన మాట. ఈ శరీరం అశాశ్వతం అందరికీ తెలిసిన విషయమే. మరి ఈ శరీరంతో ఏం చేయాలి? ఇది ఒక పనిముట్టు, ఒక పరికరం. దేనికి పరికరం అండి అంటే పరమాత్మను పొందుటయే ఈ శరీరం ద్వారా మనం చేయవలసిన కార్యం. మరణధర్మము కలిగిన శరీరము ద్వారా శాశ్వతుడైన పరమాత్మను పొందుటయే అన్నింటికంటే మీదు మిక్కిలి లాభము. ఈ శరీరాన్ని పొందిన తరువాత ఉత్తర వస్తుంది ఒక మాట. భగవంతుడు అంటాడు, నా కృప కలిగిన వాళ్ళు మానవ జన్మ ఎత్తుతారు అన్నాడు. దీనికి అక్కడ అన్వయం ఉన్నది. అది ఏమిటయ్యా అంటే మానవ జన్మ పొందినవాడు ఆయన కృప వలన పొందాడని అందరికంటే ముందర అర్థం చేసుకోవాల్సిన విషయం. ఆయన ప్రసాదం అది. ఆ ప్రసాదాన్ని పొందినవాడు ఆ శరీరాన్ని వృధా చేసుకోవడానికి వీలు లేదండి. ఆయన్ని పొందే కార్యక్రమం చేపట్టాలి. చుట్టాలు దొంగలు, సుతులు రుణస్థులు, కాంతలు, సంసార కారణములు, ధనముల స్థిరములు, ధనువతి చంచల కార్యాదులన్యులు, గడచుగాలమాయు సత్వరమైశ్వర్యమది శీఘ్రమనిగాది తమ తండ్రినత కరించి మాతాత సాధు సమ్మతుడు ప్రహ్లాదుండు నీ పాద కమలంబు నియతి చేసి పోతనంటాడు. భద్రుడతనికి మృతులేని బ్రతుకుగలిగ వైరులై కాని తొల్లి మావారుగా నరర్థివై వచ్చి నీవు నన్నడుగుటెల్ల పద్మలోచన నా పుణ్యఫలముగాది. ఇక్కడ 3వ అడుగు దగ్గర మభ్యపెట్టి ఇప్పుడు చెప్పేవిడి సంగతి అన్నాడు. ఇక్కడ గెలిచింది వాస్తవానికి బలి. శ్రీ మహావిష్ణువు అదితి తపస్సుకు మెచ్చి మన వయోవ్రతాన్ని చేసుకోమని చెప్పి, దేవతల్ని నేను కాపాడతానని చెప్పి ఈ బలిచక్రవర్తి వ్యవహారాన్ని సమాప్తం చేసేందుకు వామనావతారం ఎత్తి వచ్చాడు. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఆయన ఎంచుకున్న మార్గం ఒకసారి గమనించండి. చాలా గూఢమైన వ్యవహారం ఉంది ఇక్కడ. బలిచక్రవర్తి ధర్మాత్ముడు. శుక్రాచార్యుడు దైత్యులకి ఇచ్చాడు బుధ సంజీవని విద్య. దాంతో వాళ్ళు చాలా పైకి వచ్చేసి స్వర్గాన్ని ఆక్రమించారు. దేవతలు వెళ్ళి ఎక్కడో దాక్కున్నారు. ఇది కదా జరిగింది నేపథ్యం. దానిని పూర్తిగా రూపం ఆపేందుకు ఒక కార్యక్రమం చేపట్టాడు. వామన అవతారం ఎత్తాడు. ఆవిడ చేత పయోవ్రతం చేయించాడు. వామనుడుగా అవతరించాడు. వచ్చాడు. ఇక్కడికి వచ్చి చక్కగా 3 అడుగుల నేల కోరాడు. బాగుంది. ఆయన ధర్మాత్ముడు బలిచక్రవర్తి కాబట్టి ఆ ధర్మంలోనే ఒక చిన్న లోపాన్ని తీసుకువచ్చి ఆయన్ని వరుణపాశంతో బంధించి 3వ అడుగు నేల నువ్వు ఇవ్వలేకపోతున్నావు, నువ్వు వాగ్దానం చేసినప్పటికీ కూడా అని చెప్పేసి వరుణపాశంతో బంధించి నువ్వు ఇప్పుడు నరకయాతనలు అనుభవిస్తావు. ఎంచేదంటే మాట తప్పినవాడు అవుతావు అని చెప్పాడు. మహానుభావుడు బలిచక్రవర్తి ధైర్యం కోల్పోలేదు. ఆయన ఏమన్నాడంటే 3వ అడుగు నేను నీకు ఇస్తున్నానన్నాడు. నన్ను నేనే సమర్పించుకున్నాను కాబట్టి 3వ అడుగు పెట్టేసి నాకు తల మీద అన్నాడు. అయిపోయింది కదా. ఇప్పుడు అమృతం అసత్యానికి పాల్పడిన వాడై అధర్మానికి లోనైన వాడు కాడు ఇప్పుడు బలిచక్రవర్తి. గెలుపు ఎవరిది మీరు ఆలోచించాలి. ఇత్థం స నిశ్చిత్య పితామహో మహాన్నగాధ బోధో భవతః పాదపద్మం ధ్రువం ప్రపేదేహ కుతో భయం జనాద్భీత స్వపక్షక్షపణస్య సప్తమః అథాహమప్యాత్మరిపోస్తవాంతికం దైవేన నీత ప్రసవం త్యాజితశ్రీ ఇదం కృతాంతాంతికవర్తి జీవితం యయా ధ్రువం స్తబ్ధమతిర్న బుధ్యతే. ఇలా నిశ్చయించుకొనిన మహాత్ముడగు మా తాతగారైన ప్రహ్లాదుడు సమస్త భయముల నుండి నిత్యము రక్షణ కల్పించునట్టి నీ పాదపద్మములను శరణు పొందెను గదా. ఎందుకనగా నీవు తన సోదరుడైన హిరణ్యాక్షుని వధించుటచే, తన పక్షము వారైన ఇతర రాక్షసులను మట్టుబెట్టుటచే, నిన్ను తన శత్రువుగా లెక్కించిన తన తండ్రిని తన బంధుమిత్రులను సంహరించిన నిన్ను శత్రుభావముతో చూడక శాశ్వతమైన భయమును పారద్రోలెడు నీ చరణ కమలములని ఆశ్రయించాడు.
నిజమునకు ఆయన ఉదార హృదయుడు, అగాధ జ్ఞాన సంపన్నుడు, సాధు సత్తముడు. అట్టి లౌకిక దృష్టితోడనే నీవు నాకును శత్రువుడవు. విధాత నన్ను నా ఐశ్వర్యముల నుండి దూరము చేసి నీకు దగ్గర చేశాడు. ఇది నాకు ఎంతో మేలు కలిగించింది. ఎంచేత అంటే ఐశ్వర్యముల కారణముగా జీవుని బుద్ధి మందగిస్తుంది. అతడు ఈ నా జీవితము అనిత్యమైనదనియు మృత్యుపాశముతో బంధింపబడినదనియు ఎంత మాత్రము ఎరుగనే ఎరుగడు సుమా. శ్రీశుకోవాచ. తస్యేత్థం భాషమానస్య ప్రహ్లాదో భగవత్ప్రియః ఆజగామ కురు శ్రేష్ఠ రాకాపతిరివోత్థితః తమింద్రసేన స్వపితామహం శ్రియా విరాజమానం నళినాయ దేక్షణం ప్రాంతం పిశంగాంబరమంజనత్విషం ప్రలంబబాహుం సుభగం సమైక్షత తస్మై బలిర్వారుణపాశయంత్రితః సమర్హణం నోపజహార పూర్వవత్ నామ మూర్ధా సువిలోలలోచన సవ్రీడ నీచీన ముఖో బభూవః స తత్ర హాసీనముదీక్ష సత్పతిం సునందనందా జనుగైరుపాసితం ఉపేత్య భూమౌ శిరసా మహామనామ మూర్ధా పులకాశ్రు విక్లవ. శుక్లవారన్నాడు పరీక్షిత్ మహారాజా. బలిచక్రవర్తి ఇలా మాట్లాడుతుండగా భాగవతోత్తముడైన ప్రహ్లాదుడు ఊహించుచున్న పూర్ణిమ నాటి చంద్రుని వల్లే అతడికి విచ్చేశాడు. ప్రహ్లాదుడు వచ్చాడు. బలిచక్రవర్తి తన పితామహుడగు ప్రహ్లాదుని చూశాడు. సౌందర్యమూర్తియగు అతడు సిరి సంపదలతో తులతూగుచున్నాడు. ఆయన నేత్రములు పద్మముల వలె కోమలములై విశాలంగా ఉన్నాయి. ఆజానువాహుడైన ప్రహ్లాదుడు పట్టు పీతాంబరములను ధరించియున్నాడు. ఆయన శరీరము ఉన్నతమై శ్యామల వర్ణంతో శోభిల్లుచున్నది. ఆ సమయమున బలిచక్రవర్తి వరుణపాశబద్ధుడై ఉన్నాడు. వరుణపాశబద్ధుడై అలా నిలబడున్నాడు బలిచక్రవర్తి. అసలు బంధనం అంటే ఏమిటి ఇక్కడ అర్థం చేసుకోవాలి మీరు. కనుక ప్రహ్లాదుని ఎప్పటి వలె పూజింపలేకున్నాడు. ఆయన నేత్రములు అశ్రుపూరితములై ఉన్నాయి. సిగ్గుతో తల వంచుకొని ఆయనకు నమస్కరించాడు. భక్తవత్సలుడైన శ్రీహరి అచటనే విరాజిల్లుచుండుటను ప్రహ్లాదుడు గమనించాడు. నంద సునందాది పార్షదులు ఆ ప్రభువును సేవిస్తున్నారు. భక్త్యావేశముతో ప్రహ్లాదుని శరీరము పులకితమయ్యింది. కనుల ఆనందాశ్రవులు నిండాయి. వెంటనే అతడు శిరస్సు వంచి నేలపై సాగిలపడి మ్రొక్కాడు. ప్రహ్లాదోవాచ. త్వయైవ దత్తం పదమైంద్రమూర్జితం హృతం తదేవాచ్య తథైవ శోభనం. త్వయైవ దత్తం పదమైంద్రమూర్జితం హృతం తదేవాచ్య తథైవ శోభనం. ప్రభు, బలికి వైభవోపేతమైన ఇంద్ర పదవినిచ్చి అనుగ్రహించింది నువ్వే. తిరిగి ఈనాడు అతని నుండి లాగుకొనుట మరింత శ్రేయోదాయకము. దీనిని నీ యొక్క గొప్ప అనుగ్రహంగా భావించాలి. ఎంచేత అంటే ఈ రాజ్యలక్ష్మి జీవుని మోహం నందు పడవేసి ఆత్మస్వరూపమును కప్పివేయును. మన్యే మహానశ్చ కృతో హ్యనుగ్రహో విభ్రంశితో యశ్రయాత్మమోహనా యయా హి విద్వానపి ముహ్యతే యతః తత్కో విచష్టే గతిమాత్మనో యథా తస్మై నమస్తే జగదీశ్వరాయ వై నారాయణాయ అఖిలలోక సాక్షిణి. అదే రాజ్యలక్ష్మిని దూరము చేయుట వలన నీ కృపతో అతడు సునాయాసంగా నీ భక్తిభావమును పొందగలడు. స్వామి, సంపదలకు గర్భితులై విద్వాంసులు కూడా మోహితులవుతూ ఉంటారు. సంపదల వలన వారు తమ వాస్తవ స్వరూపమును తెలుసుకోలేరు. కనుక అట్టి సంపదలను హరించి నీవు గొప్ప మేలే ఉనర్చావు. నీవు జగదీశ్వరుడవు, అందరి హృదయములలో విరాజిల్లుచుందువు, సకల లోకములకు సాక్షివైన నారాయణుడవు. అట్టి నీకు నమస్కారము అన్నాడు. శ్రీ శుకోవాచ. తస్యానుశృణ్వతో రాజన్ ప్రహ్లాదశ్చ కృతాంజలే హిరణ్యగర్భో భగవానువాచ మధుసూదనం. బద్ధం వీక్ష్య పతిం సాధ్వీ తత్పత్నీ భయ విఫలా ప్రాంజలి ప్రణతోపేంద్రం బభాషే వాంగ్ముఖీ నృప. శుక్రవారం అన్నాడు పరీక్షిత్ మహారాజా. ప్రహ్లాదుడు అంజలి ఘటించి నిలుచున్నాడు. అతడునే ఉన్న బ్రహ్మదేవుడు భక్త శిరోమణియకు ప్రహ్లాదుడు వినుచుండగా శ్రీహరితో ఏదో చెప్పదలిచాడు. ఇంతలో పరమసాధ్వియు బలిచక్రవర్తి భార్యయు అయిన వింధ్యావళి పాశబద్ధుడై ఉన్న తన పతిని చూచి ఆమె భయ విహ్వలయ్యై శ్రీహరి పాదములకు ప్రణమిల్లెను. అనంతరము ప్రాంజలి తల వంచుకుని ఇలా అన్నది. వింధ్యావళి ఏమన్నదో ఒకసారి చూడండి. క్రీడార్థమాత్మన ఇదం
క్రీడార్థమాత్మన ఇదం త్రిజగత్కృతం తే స్వామ్యంతు తత్ర కుధియో పర ఈశ కుర్యు కర్తుః ప్రభోస్తవ కిమస్యత ఆవహంతి త్యక్తహియస్త్వదవరోహితకర్తృవాదాః. ప్రభు, నీవు నీ లీలలను కొనసాగించుటకై ఈ ముల్లోకములను సృష్టించావు కానీ మందబుద్ధులు ఈ జగత్తుకు తామే అధిపతులైనట్లు భావిస్తారు. ఈ లోకములకు కర్తయు భర్తయు సంహర్తయు నీవే అయినప్పుడు నీ మాయకు మోహితులై సిగ్గు విడిచిన వారు తామే కర్తలమైనట్లు భావిస్తారు. అట్టివారు నీకు ఏమి సమర్పిస్తారు అని అడిగి బ్రహ్మవాచ. భూతభావన భూతేశ దేవదేవ జగన్మయ, భూతభావన భూతేశ దేవదేవ జగన్మయ, ముంచైన మృత సర్వస్వం నాయమర్హతి నిగ్రహం. కృష్ణాతే నేన దత్తా భూలోకాః కర్మార్జితాశ్చయే, నివేదితం చ సర్వస్వమాత్మా విక్లభయాధియా. అంటే పోతనంటాడు, బద్ధుండై గురుశాపతప్తుడై తా బంధు వ్రజత్యక్తుడై సిద్ధైశ్వర్యముగోలు పోయి విభవ క్షీణుండునై పేదయై శుద్ధత్వమును సత్యముం గరుణయున్ సోంపేమియుం దప్పుడు బుద్ధుండై యజయాక్షమాయ గెలిచం పుణ్యుండి తండల్పుడే అన్నాడు. దేవాది దేవుడైన ప్రభు, ఒకసారి బలి గురించి ఆలోచించు. నీవు సకల ప్రాణులకు జీవనదాతవు, వారికి నీవే ప్రభుడవు, జగత్స్వరూపుడవు. ఇతనిపై కృపచూపి బంధ విముక్తునిగా వింపు. అతని సర్వస్వమును నీవే లాక్కున్నావు కావున అతడు శిక్షార్హుడు గాడు. ఎవరిని శిక్షిస్తావు? బలిచక్రవర్తి తన సమస్త భూమండలమును తన పుణ్యకర్మలచే ఆర్జించిన స్వర్గాది లోకములను తన సర్వస్వము నీకే సమర్పించాడు. కడకు అతడు తనను కూడా నీకే అర్పణ గావించాడు. అట్లు చేయునప్పుడు అతని బుద్ధి స్థిరంగా ఉన్నది, ధైర్యం ఏమాత్రము సడలలేదు. యత్పాదయోరషఠధీః సలిలం ప్రదాయ దూర్వాంకురైరపి విధాయ సతీం సపర్యా. గొప్ప మాట అండి. యత్పాదయోరషఠధీః సలిలం ప్రదాయ దూర్వాంకురైరపి విధాయ సతీం సపర్యాం అప్యుత్తమాం గతిమసౌ భజతే త్రిలోకీం దాశ్వాన విక్లవమనాః కథమాత్యమృక్షేత్. ప్రభు, నీవు దయామయుడవు. ఎవడైనను కపటము లేనివాడై పవిత్ర హృదయముతో నీ పాదపద్మముల యందు కొన్ని నీళ్లను గరికలను సమర్పించి పూజించిన చాలు గదా. ఒక్కసారి నీ నామమును ప్రేమతో స్మరించినంతనే నీవు వంగిపోయి వానిని కృపతో ఉద్ధరిస్తావు గదా. అతడు ఉత్తమగతులను పొందుతాడు గదా. ఇక బలిచక్రవర్తి మిక్కిలి ప్రసన్న చిత్తముతో ధైర్యంగా స్థిరబుద్ధితో ముల్లోకములను నీకే ధారపోశాడు. అట్టివాడు దుఃఖములను ఎలా పొందగలడు? ఒక్కసారి ఆలోచించండి. శ్రీ భగవాను వాచ. బ్రహ్మన్ యమనుగృహామి తద్విషో విధునోమ్యహం, బ్రహ్మన్ యమనుగృహామి తద్విషో విధునోమ్యహం, యన్మదః పూషస్తబ్ధో లోకం మాం చావమన్యతే. శ్రీమన్నారాయణుడు అన్నాడు, బ్రహ్మదేవా, నేను అనుగ్రహింపదలచిన వాని సంపదలను పూర్తిగా హరిస్తాను. ఎంచేత అంటే మానవుడు ధనగర్వముచే మదాంధుడై నన్ను మరియు లోకములను కూడా తిరస్కరిస్తాడు. యదా కదాచిజ్జీవాత్మా సంసరన్ నిజ కర్మభిః నానాయోనిష్వనీశోయం పౌరుషీం గతమావ్రజేత్. జీవుడు తాను చేసిన కర్మల ఫలితంగా పలు యోనుల యందు జన్మిస్తాడు. నా కృపకు పాత్రుడైన వానికి మానవ జన్మ లభిస్తుంది. జన్మ కర్మ వయోరూప విద్యైశ్వర్య ధనాదిభిః యజ్ఞస్య న భవే స్తంభస్తత్రాయం వదనుగ్రహః. మనుష్య జన్మను పొందినవాడు వంశము, కర్మలు, వయస్సు, రూపము, విద్య, అధికారము, ధనము మొదలగు వాటి కారణముగా గర్వితుడు కానిచో అతడు నా కృపకు పాత్రుడవుతాడు. ఎవరు ఆయన కృపకి పాత్రుడవుతాడయ్యా అంటే, మనుష్య జన్మను పొందినవాడు వంశము, మనుష్య జన్మ నా కృప వల్ల పొందుతున్నాడు.
ఇక్కడ నానా హడావులు ఉన్నాయి. వంశము, అధికారము, ధనము, ఐశ్వర్యము, రకరకాలవి. ఆ మనుష్య జన్మను నా కృప వలన పొందిన తరువాత వంశము, కర్మలు, వయస్సు, రూపము, విద్య, అధికారము, ధనము మొదలగు వాటి కారణంగా గర్వితుడు కానిచో అతడు నా కృపకు పాత్రుడవుతాడు. మానస్తంభ నిమిత్తానాం జన్మాదీనాం సమంతతః సర్వశ్రేయః ప్రతీపానాం హంతముఖ్యేన్నమత్పరః. ఈ బలిచక్రవర్తి అంటే వంశము మొదలగు పెక్కు కారణముల వలన గర్వము, మూర్ఖత్వము మున్నగునవి ఉత్పన్నమవుతాయి. అవి మనుష్యుని సకల శ్రేయోసాధనముల నుండి దూరం చేస్తాయి గాని నన్ను శరణుదొచ్చిన వాడు వీటిచే మోహితుడు కాడు. ఇది బలిచక్రవర్తి విషయంలో ఆయన చెప్తున్న మాట. ఈయన నన్ను శరణుదొచ్చాడు కాబట్టి, వాటి వల్ల మోహితుడు కాలేదు కాబట్టి ఆయన అలాగా చాంచల్యరహితంగా, ధైర్యంగా, వరుణపాశబద్ధుడైనప్పటికీ నిలబడి ఉన్నాడు అన్నది ఆయన చెప్తున్నాడు ఇక్కడ. వంశము మొదలగు పెక్కు కారణముల వలన గర్వము, మూర్ఖత్వము మున్నగునవి ఉత్పన్నమవుతాయి. అవి మనుష్యుని సకల శ్రేయో సాధనముల నుండి దూరము చేయును. కానీ నన్ను శరణుదొచ్చిన వాడు వీటిచే మోహితుడు కాడు. సర్వశ్రేయ ప్రతీపానాం హంతముఖ్యేన్నమత్పరః. ఏష దానవదైత్యానామగ్రణీ కీర్తివర్ధనః. అజైషీదజయాం మాయాం సీదన్నపి న ముహ్యతి. క్షీణరిక్తశ్చ్యుతస్థానాక్షిప్తో బద్ధశ్చ శత్రుభిః. జ్ఞాతిభిశ్చ పరిత్యక్తో యాతనామనుయాపితః. గురుణా భత్సితశ్శప్తో జహౌ సత్యం న సువ్రతః. ఛలైరుక్తో మయా ధర్మో నాయం త్యజతి సత్యవాక్. ఏష మే ప్రాపితస్థానం దుష్ప్రాపమమరైరపి. సావర్ణేరంతరస్యాయం భవితేంద్రో మదాశ్రయః. దేవా, ఈ బలిచక్రవర్తి దానవ దైత్య వంశములలో అగ్రగణ్యుడు. ఇతడు ఆ 2 వంశముల కీర్తిని ఇనుమడింపజేసినాడు. ఇతడు అజేయమైన మాయను జయించాడు. ఇంతటి క్లేశములు వచ్చినను ఇతడు మోహితుడు కాకుండుటను నీవును చూసి ఉన్నావు కదా. నేను ఇతని సంపదలను హరించాను, రాజభ్రష్టును గావించాను, తిరస్కరించాను, వరుణపాశముచే బంధించాను. బంధుమిత్రులు ఇతనిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. పెక్కు యాతనను అనుభవింపవలసి వచ్చింది. అంతేకాదు, ఇతని గురువైన శుక్రాచార్యుడు ఇతనిని మందలించి శపించాడు. కానీ దృఢవ్రతుడైన ఇతడు తన ప్రతిజ్ఞను వీడలేదు. నేను కూడా ఎన్నో మోసపు మాటలను పలుకుతూ ధర్మోపదేశాలు చేశాను. అయినను సత్యవ్రతుడైన ఇతడు ధర్మమును విడిచిపెట్టలేదు. అందువలన దేవతలకు కూడా పొందుటకు సాధ్యము కాని పదవిని ఇతనికి అనుగ్రహిస్తున్నాను నేను. ఇతడు రాబోవు సావర్ణి మన్వంతరమున నాకు పరమభక్తుడైన ఇంద్రుడు కాగలడు అన్నాడు. రాబోవు సావర్ణి మన్వంతరంలో నాకు పరమభక్తుడైన ఇంద్రుడు కాగలడు ఈ బలిచక్రవర్తి. తావత్సుతల మధ్యాస్తాం విశ్వకర్మ వినిర్మితం. అంతేకాదు, మరో గొప్ప మాట అన్నాడు. యత్రాధయో వ్యాధయశ్చక్లమస్తంత్రాపరాభవ. అంతవరకు ఇతడు విశ్వకర్మచే నిర్మింపబడిన సుతల లోకమునందు ఉంటాడు. అతడ నివసించు వారికి నా కృపాదృష్టి ప్రభావమున శారీరక మానసిక రోగములు, అలసట, సోమరితనము, అంతర్బహిశత్రువుల వలన పరాజయము, ఏ విధమైన విఘ్నములు కలుగవు. నోపసర్గాని వసతాం సంభవంతి మమేక్షయా. ఇంద్రసేన మహారాజయాహిమో భద్రమస్తు తే. సుతలం స్వర్గవిప్రార్థ్యం జ్ఞాతిభిః పరివారితః. న త్వామపి భవిష్యంతి లోకేశాః కిముతాపరే. త్వచ్ఛాసనాతిగా దైత్యాంశ్చక్రం మే సూదయిష్యతి. రక్షిష్యే సర్వతోహం త్వాం సానుగం సపరిక్షదం. సదా సన్నిహితం వీర తత్ర మాం ద్రక్ష్యతే భవాన్. తత్ర దానవ దైత్యానాం సంగాతే భావ ఆసురః. దృష్ట్వా మదనుభావం వై సజ్జః కుంఠో వినమ్ష్యతి. ఇంద్రసేన మహారాజా, నీకు శుభమవుగాక. నీవు నీ బంధుమిత్రులతో కూడి సుతరలోకమునకు వెళ్ళుము. సుతరలోకము స్వర్గలోకమున కన్నా మిన్నయైనది. స్వర్గవాసులైన దేవతలు కూడా దానిని కోరుకుంటారు. అక్కడ గొప్ప లోకపాలురు కూడా నిన్ను ఓడింపలేరు. ఇంకా ఇతరుల సంగతి ఏం చెప్పాలి. నీ ఆజ్ఞను శిరసావహింపని దైత్యులను నా సుదర్శన చక్రము సంహరింపగలదు. ఆ సుతలమునందు నేను నిన్ను
నీ అనుచరులను నీ భోగ సామగ్రిని కూడా అన్ని విధములుగా రక్షించుచుండును. మహావీర, అచడ నీకు సర్వవిధముల తోడుగా నీ వెంటనంటి ఉన్నటువంటి నన్ను నీవు నిరంతరము దర్శిస్తూ ఉంటావు. దానవుల దైత్యుల సాంగత్యముచే నీలో ఏమాత్రము ఆసుర ప్రవృత్తి మిగిలియున్నను అది వెంటనే నశించిపోతుంది అని వరవిచ్చాడు. కొంతమంది అంటూ ఉంటారు, ఏంటండి శ్రీమన్నారాయణుడు అలా అంతటి గొప్ప బలిచక్రవర్తిని తల మీద కాలు పెట్టి కిందకి తోసేశాడు అని. అన్యాయం కాదది. ఆయనని చాలా చాలా గొప్ప స్థితిలో పెట్టాడు. ఆయనని నిరంతరం కాపాడుతూ ఉంటాడని చెప్పాడు. ఆయననే కాదు, ఆయన అనుచరులను కూడా అలాగే ఆ లోకము స్వర్గలోకం కంటే గొప్పది అని చెప్పి అక్కడికి దేవతలు కూడా వెళ్ళాలని కోరుకుంటూ ఉంటారు. అలాగే రాబోయే సావన్ని మన్వంతరంలో ఈ బలిచక్రవర్తి అనే ఆయన ఇంద్ర పదవిని అధిరోహిస్తాడని కూడా చెప్పాడు. ఇది తెలుసుకోవలసిన విషయం. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే ద్వావింశోధ్యాయः. మంగళం భగవాన్ విష్ణుః, మంగళం గరుడధ్వజः, మంగళం పుండరీకాక్షో, మంగళాయ తనోహరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.